నటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులను బెదిరిస్తోన్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే తమ పరువు బజారుకి ఇడుస్తానని, ఇద్దరిని చంపేస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడంటూ విజయశాంతి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకొచ్చింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన విజయశాంతికే ఇలాంటి బెదిరింపులు రావడం హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి భర్త శ్రీనివాస్ ప్రసాద్ కు కొన్నాళ్ల క్రితం చంద్రశేఖర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తానని చెప్పడంతో విజయశాంతి అకౌంట్ మెయింటైన్ చేయాలని శ్రీనివాస్ కోరారు. కొద్ది రోజుల పాటు విజయశాంతి గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని, పనితీరు నచ్చితే కాంట్రాక్ట్ చేసుకుందామని చెప్పారు. ఆ కాలానికి కూడా వారు అతడికి బాగానే ముట్టజెప్పారు. అయితే చంద్రశేఖర్ పనితీరు నచ్చకపోవటం, సరైన ఫలితాలు రాకపోవడంతో శ్రీనివాస ప్రసాద్ అతన్ని ఆఫీస్ నుంచి పంపించేశారు. కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న చంద్రశేఖర్ ఇటీవలే శ్రీనివాస్ ప్రసాద్ కు మెసేజ్ చేశాడు. డబ్బులు ఎప్పుడిస్తారంటూ నిలదీశాడు. కాంట్రాక్టు కుదుర్చుకోకుండానే డబ్బులు ఎలా ఇస్తామని ఆయన అడగ్గా అసభ్యంగా దూషించాడు. ఏదైనా ఉంటే ఆఫీస్కొచ్చి మాట్లాడాలని ఆయన చెప్పగా తాను రానని చెప్పాడు. మరోవైపు తనకు డబ్బులు ఇవ్వాలంటూ విజయశాంతి భర్తకు మెసేజ్లు, మెయిల్స్ పంపుతూ వేధించసాగాడు చంద్రశేఖర్. దానికి ఆయన స్పందించకపోవడంతో చివరికి డబ్బులు ఇవ్వకపోతే నిన్ను, నీ భార్య విజయశాంతిని రోడ్డు మీదకి ఈడుస్తా, ఇద్దరిని చంపేస్తానంటూ చంద్రశేఖర్ బెదిరింపులకు దిగాడు. దీంతో విసిగిపోయిన విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు చంద్రశేఖర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న విజయశాంతి ఇటీవలే ఎమ్మెల్సీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒక ఎమ్మెల్సీకే ఇలాంటి బెదిరింపులు ఎదురైతే సామాన్య ప్రజల సంగతేమిటని అవాక్కవుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.